మనిషిలో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరచడంలో రకరకాల పద్ధతులు ఉంటాయి. వచనంలో చెప్పొచ్చు, పద్యంలో చెప్పొచ్చు, శ్లోకంలో చెప్పొచ్చు, గేయంలో చెప్పొచ్చు. అంటే ఇన్ని రకాలుగా మన భావాన్ని వ్యక్తం చేయొచ్చు. మన భావాన్ని ఆహ్లాదకరంగా, లయబద్ధంగా, ఒక విలక్షణమైనటువంటి నిర్మాణాత్మకంలో రాయడమే ఛందస్సు అంటాడు. ఇప్పుడు ఈ ఛందస్సు శాస్త్రం ఎవరికి అవసరం? ప్రతి ఒక్కరికి ఛందస్సు శాస్త్రం అవసరమా? ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకంటే మీలో ఎంతమంది నన్నయ్యన్నారో, ఎంతమంది శ్రీనాథ కవులున్నారో, ఎంతమంది మహాభక్త పోతలాంటి కవులున్నారో, ఛందస్సు శాస్త్రం అనేది వంట పట్టినట్లయితే మీరు కూడా అలాంటి మహోన్నతమైనటువంటి కవిత్వ స్థానానికి చేరుకోవచ్చు. కాబట్టి అలాంటి కవులు మీలో ఉంటారు. కాబట్టి మీకు ఈ ఛందస్సు శాస్త్రం ఉపయోగపడుతుంది. మరి ఛందస్సు శాస్త్రంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే గణాలు. గణాలు అంటే ఆ గణాలు అంటే ఏకాక్షర గణాలు, అంటే ఒక అక్షరంతో గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు, నాలుగు అక్షరాల గణాలు. వీటిని తెలుసుకునే ముందు ఇందులో అతి ముఖ్యమైనటువంటివి గురువు, లఘువు అన్నటువంటిది తెలుసుకోవాలి. ఈ ఛందస్సు శాస్త్రంలో లఘువు అన్నటువంటిది ఒకటి ఉంది. లఘువు, ఈ లఘువు అన్నటువంటి పదానికి ఒక గుర్తుంది. లఘువు అన్నటువంటి పదానికి ఒక చిహ్నం ఉంది, ఒక సంఖ్యాకం ఉంది. దాన్ని ఏమంటారంటే ఇలా ఒకటి రాస్తే దాన్ని లఘువు అంటారు. గురువు అన్నటువంటి ఒక పదానికి తెలుగులో ఒకటి, తిరగేస్తే ఇంగ్లీష్లో యు అవుతుంది, ఆంగ్లంలో యు అన్నటువంటి అక్షరాన్ని తెలుగులో గురువు అన్నాం. గురువు అన్నటువంటి దానికి సంకేతం లేదా గుర్తు ఇది. లఘువు గుర్తు. ఈ రెండు ఛందస్సు శాస్త్రంలో గురువులుగా పిలుస్తాం. అంటే ఇది లఘువు, ఇది గురువు అన్నమాట. ఈ రెండే అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు గురువులు మనకు తెలుసు, గురువు తెలుసు, లఘువు తెలుసు. లఘువు అంటే ఒకటి, గురువు అంటే ఆంగ్లంలో యు ఆకారం. దీన్ని మనము తెలుగులో ఒకటిని ఇలా రాస్తాం, తెలుగులో ఒకటిని ఇలా రాస్తాం. దీన్ని తిప్పించేస్తే ఇది గురువు అన్నమాట. గురువు, లఘువు. తెలుగులో ఉన్నటువంటి అక్షరాలకు వాటి యొక్క లక్షణాలను బట్టి గురువులుగాను, లఘువులుగాను మనం వర్గీకరించి వాటిని ఏకాక్షర గణం, అంటే ఒక అక్షరం ఉండే గణం, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు, నాలుగు అక్షరాల గణాలుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఏ అక్షరాలు లఘువులు, ఏ అక్షరాలు గురువులు అని గురువులు అంటే ఇది గుర్తుపెట్టుకున్నాం, యు అని. లఘువు అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఏ అక్షరం లఘువు అవుతుంది, ఏ అక్షరం గురువు అవుతుంది మనం తెలుసుకోవాలంటే వాటి యొక్క నియమాన్ని మనం తెలుసుకున్నాం. లఘువులు లఘువు అనేది ఏ అక్షరాలు అయితే ఒకటి హ్రస్వ అచ్చులన్నీ లఘువులు, రెండు హ్రస్వ అచ్చులు లఘువులు. హ్రస్వాక్షరాలు మనం తెలుసుకున్నాం. హ్రస్వాక్షరం అంటే పొట్టి అక్షరాలు, అంటే ఒక మాత్రాకారంలో పడే మనిషిలో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరచడంలో రకరకాల పద్ధతులు ఉంటాయి. వచనంలో చెప్పొచ్చు, పద్యంలో చెప్పొచ్చు, శ్లోకంలో చెప్పొచ్చు, గేయంలో చెప్పొచ్చు. అంటే ఇన్ని రకాలుగా మన భావాన్ని వ్యక్తం చేయొచ్చు. మన భావాన్ని ఆహ్లాదకరంగా, లయబద్ధంగా, ఒక విలక్షణమైనటువంటి నిర్మాణాత్మకంలో రాయడమే ఛందస్సు అంటాడు. ఇప్పుడు ఈ ఛందస్సు శాస్త్రం ఎవరికి అవసరం? ప్రతి ఒక్కరికి ఛందస్సు శాస్త్రం అవసరమా? ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకంటే మీలో ఎంతమంది నన్నయ్యన్నారో, ఎంతమంది శ్రీనాథ కవులున్నారో, ఎంతమంది మహాభక్త పోతలాంటి కవులున్నారో, ఛందస్సు శాస్త్రం అనేది వంట పట్టినట్లయితే మీరు కూడా అలాంటి మహోన్నతమైనటువంటి కవిత్వ స్థానానికి చేరుకోవచ్చు. కాబట్టి అలాంటి కవులు మీలో ఉంటారు. కాబట్టి మీకు ఈ ఛందస్సు శాస్త్రం ఉపయోగపడుతుంది. మరి ఛందస్సు శాస్త్రంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే గణాలు. గణాలు అంటే ఆ గణాలు అంటే ఏకాక్షర గణాలు, అంటే ఒక అక్షరంతో గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు, నాలుగు అక్షరాల గణాలు. వీటిని తెలుసుకునే ముందు ఇందులో అతి ముఖ్యమైనటువంటివి గురువు, లఘువు అన్నటువంటిది తెలుసుకోవాలి. ఈ ఛందస్సు శాస్త్రంలో లఘువు అన్నటువంటిది ఒకటి ఉంది. లఘువు, ఈ లఘువు అన్నటువంటి పదానికి ఒక గుర్తుంది.
లఘువు అన్నటువంటి పదానికి ఒక చిహ్నం ఉంది, ఒక సంకేతం ఉంది. దాన్ని ఏమంటారంటే ఇలా ఒకటి రాస్తే దాన్ని లఘువు అంటారు. గురు అన్నటువంటి ఒక పదానికి తెలుగులో ఒకటి తిరగేసి రాస్తే ఇంగ్లీష్లో యు అవుతుంది. ఆంగ్లంలో యు అన్నటువంటి అక్షరాన్ని తెలుగులో గురువు అన్నాం. గురువు అన్నటువంటి దానికి సంకేతం లేదా గుర్తు ఇది. లఘువు గుర్తు. ఈ రెండు ఛందస్సు శాస్త్రంలో గురువులుగా పిలుస్తాం. అంటే ఇది లఘువు, ఇది గురువు అన్నమాట. ఈ రెండే అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు గురువులు మనకు తెలుసు, గురువు తెలుసు, లఘువు తెలుసు. లఘువు అంటే ఒకటి, గురువు అంటే ఆంగ్లంలో యు ఆకారం. దీన్ని మనం తెలుగులో ఒకటిని ఇలా రాస్తాం, తెలుగులో ఒకటిని ఇలా రాస్తాం. దీన్ని తిప్పించి రాస్తే ఇది గురువు అన్నమాట. గురువు లఘువు. తెలుగులో ఉన్నటువంటి అక్షరాలకు వాటి యొక్క లక్షణాలను బట్టి గురువుగాను లఘువుగాను మనం వర్గీకరించి వాటిని ఏకాక్షర గణం అంటే ఒక అక్షరమే ఉండే గణం, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు, నాలుగు అక్షరాల గణాలుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఏ అక్షరాలు లఘువులు, ఏ అక్షరాలు గురువులు అని గురువులు అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాం యు అని, లఘువు అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఏ అక్షరం లఘువు అవుతుంది, ఏ అక్షరం గురువు అవుతుంది మనం తెలుసుకోవాలంటే వాటి యొక్క నియమాన్ని మనం తెలుసుకున్నాం. లఘువులు లఘువు అనేది ఏ అక్షరాలు అయితే ఒకటి హ్రస్వ అచ్చులని లఘువులు, రెండు హ్రస్వ అచ్చులు లఘువులు. హ్రస్వాక్షరాలు అంటే మనం తెలుసుకున్నాం. హ్రస్వాక్షరాలు అంటే పొట్టి అక్షరాలు, అంటే ఒక మాత్రాకారంలో పలకడానికి లేదు. ఛందస్సులో ఒక మాత్ర అంటే ఒకసారి చిటికి వేసేంత లోపల, ఒకసారి చిటికి వేసేంత లోపల పలికే అక్షరాలను కూడా లఘువులు అయిపోయినాం. అవేంటంటే హ్రస్వ అచ్చులు. అచ్చులు తెలుసు మనకు. వాటిని హ్రస్వ అచ్చులు ఏంటంటే ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. ఇవన్నీ లఘువులు అన్నమాట. ఇవి హ్రస్వ అచ్చులు. ఎందుకంటే ఒక మాత్రాకారంలో పలుకుతాం, అంటే ఒకసారి చిటికి వేసే లోపల పలికేస్తాం అన్నమాట. అంతకంటే ఎక్కువ సమయం పలకడానికి అవసరం లేదు. హ్రస్వ అచ్చులతో కూడినటువంటి హల్లులు. ఇక్కడ హల్లులు మనకు తెలుసు. హల్లులు అనేది ఒక హల్లుగా. ఈ జ్ఞానం ఎలా ఏర్పడిందంటే దీనికి ఏర్పడింది. ఈ జ్ఞానం అనేది హ్రస్వ అచ్చుతో కూడినటువంటి హల్లు. కానీ హ్రస్వ అచ్చుతో కూడినటువంటి హల్లులు. హల్లు అనేది హల్లులు ఆ అనే అక్షరం వలన కా అనేది అక్షరం ఏర్పడింది. ఈ కా అనే అక్షరంలో హల్లుది అచ్చుది. ఇక్కడ హ్రస్వ అచ్చులు, హ్రస్వ అచ్చులతో కూడిన, హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు లఘువులు. హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులన్నీ కూడా లఘువులు. ఉదాహరణకు టి అనేది ఏర్పడింది. అంటే ఇందులో ఈ ఉంది, ఇది హల్లు, హల్లు ఈ అనేది అచ్చు. ఈ హల్లుకు హ్రస్వ అచ్చు కలపడం వలన ఈ అనేది ఏర్పడింది. ఈ అనేది లఘువు. ఈ అనేది లఘువు. రే, ని, తో, పు, చు ఇవన్నీ కూడా లఘువులే. ఎందుకంటే హ్రస్వ అచ్చులతో కూడినటువంటి లఘువు, హ్రస్వ అచ్చులతో కూడినటువంటి హల్లులు. రే, ని, తో, పు, చు ఇవన్నీ కూడా లఘువులే. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరములు, దీర్ఘాలు కాని ద్విత్వాక్షరములు లఘువులు. దీర్ఘాలు కానటువంటి ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరాలు అంటే మనకు తెలుసు. కాకు కావు సెగ్గ, గాకు కావు సెగ్గ, ఇవి ద్విత్వాక్షరాలు అన్నమాట. చూడండి, గ, ల, న, య ఇవి ద్విత్వాక్షరాలు.
దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు ఇవి కూడా లఘువులు అవుతాయి. ల, మ, య ఇవన్నీ కూడా చూడండి. ఫ, బ, తే ఇవన్నీ కూడా ద్విత్వాక్షరాలే కానీ వీటి దీర్ఘాలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా లఘువులు అవుతాయి. మరొకటి చూడండి. దీర్ఘాలు లేని సంయుక్తాక్షరాలు లఘువులు. దీర్ఘాలు లేని సంయుక్తాక్షరాలు లఘువులు అంటే రాకు తావచ్చినప్పుడు ఇది అర్థమైంది. దీనికి దీర్ఘం లేదు కానీ ఇది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లుకు గుర్తు చేస్తే అది సంయుక్తాక్షరం అయింది. ఒక హల్లుకు అదే గుర్తు చేస్తే వేరే గుర్తు చేస్తే సంయుక్తాక్షరం. ఇక్కడ దీర్ఘంలో లేనటువంటి సంయుక్తాక్షరాలన్నీ కూడా లఘువులే. అర్థ, అర్థ, మ, ధ్వ, చూడండి ఇవన్నీ సంయుక్తాక్షరాలు. ఇవన్నీ లఘువులే ఎందుకంటే దీర్ఘాలు లేవు కాబట్టి ఇవన్నీ లఘువులే. అర్థశూన్యం అనుకోండి అది కూడా లఘువులే. ఇప్పుడు అర్థశూన్యం లేవు కానీ ఇంతే లఘువులే. అర్థశూన్య కలిగిన అక్షరాలు లఘువులు. అర్థశూన్యం కలిగినటువంటి అక్షరాలు లఘువులే ఎందుకంటే అర్థశూన్యం అనేది అది లఘువే. ఇలా ఉందనుకోండి లఘువే, ఇలా ఉందనుకోండి లఘువే. ఇలా ఉంటే ఇవన్నీ కూడా లఘువులవుతాయి. ఎందుకంటే అరసంతో కూడినటువంటి అక్షరాలన్నీ లఘువులవుతాయి. ఎప్పుడు దీర్ఘాలు లేకుండా ఉండాలి. లఘువులకి దీర్ఘాలు లేనటువంటి ఒక్క మాటలో చెప్పాలంటే హ్రస్వ అక్షరాలన్నీ లఘువులే. హ్రస్వాక్షరాలన్నీ లఘువులే అంటే ఒక మాత్రాకారంలో పలికేవన్నీ లఘువులే. చూడండి అచ్చులే కాదు హల్లులు కానీ అన్ని కూడా ప్రతి ఒక్కటి హ్రస్వాక్షరమ లఘువు. హ్రస్వాక్షరము అచ్చైన హల్లైన లఘువే. ఈ, ల, తే, రో, ప, ఈ, పు, హ ఇవన్నీ కూడా లఘువులే. ఎందుకంటే హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులే. ఒక మాత్రాకారంలో పలకడానికి వీలైన అక్షరాలన్నీ కూడా లఘువులే. తేల్చి పలకబడే రేప, తేల్చి పలకబడే రేప మూలన అక్షరం లఘువు. బాగా గుర్తుపెట్టుకోండి. తేల్చి పలకబడే రేప మూలన అక్షరం లఘువు అంటే ఏంటంటే రేప అంటే రకారం. రేప అంటే రకారం. ఉదాహరణ చూడండి. అభిరుచు, మధుర, విరుచు. చూడండి ఇక్కడ రేప, ఈ రకారం రేప, ఈ రకారం రేప, ఈ రకారం రేప. ఇది అభిరుచు, మధుర, విరుచు. వీటిలో ఈ రేప అనేది తేలికగా పడతాం కాబట్టి ఇవి కూడా లఘువులైనవి. ఇది నిర్మాణ లక్షణం లఘువైంది, నిర్మాణ లక్షణం లఘువైంది. ఇది కూడా లఘువైంది అన్నమాట. చూడండి అభిరుచు, మధుర, విరుచు ఇవన్నీ కూడా లఘువైనవి. ఏమంటే రేపం అనేది రకారం అనేది తేల్చి పలకబడతాం కాబట్టి ఈ అక్షరాలన్నీ లఘువులైనవి. అర్థమైందన్నమాట. ఇప్పుడు మనము గురువుల గురించి తెలుసుకున్నాం. మనకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే నీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతామేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి. లఘువు అనగానే హ్రస్వాక్షరాలన్నీ లఘువులే. పొట్టి అక్షరాలు అంటే ఒక మాత్రాకారంతో పలకబడినటువంటి అక్షరాలన్నీ లఘువులే. ఒక మాత్రాకారం అంటే ఒక్కసారి చిటికెన వేసే లోపల పలకడానికి వీలైనటువంటి అక్షరాలన్నీ లఘువులే. అదొకటి గుర్తుపెట్టుకుంటే అది చాలు అన్నమాట. హ్రస్వాక్షులు, హ్రస్వ హల్లులు, హ్రస్వ అచ్చుతో కూడిన హల్లులు, సంయుక్తాక్షరాలు హ్రస్వంగా ఉన్న, ద్విత్వాక్షరాలు హ్రస్వంగా ఉన్న అన్ని లఘువులే. వీటన్నిటికీ ఒకే సూత్రం. ఒక మాత్రాకారంలో పలకబడినటువంటి అన్ని అక్షరాలు కూడా లఘువులే. అది గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు గురువులు చూద్దాం. ఏ అక్షరాలు? గురువులు. గురువు
ఫ్రెండ్స్ అడిగితే ఒకరేమో పైథాన్ నేర్చుకున్నారు, ఒకరేమో జావా, ఇంకోరు వేరే పేరు చెప్పారు. సరే ఏదో నేర్చుకుందామని స్టార్ట్ చేస్తే దీర్ఘాక్షరాలు అన్ని గురువులు. దీర్ఘాక్షరాలన్నీ ఉదాహరణ రా, రే, రు, వే, తి, ఇవన్నీ గురువులే. మరి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మాత్ర కాలంలో పలికితే అది హ్రస్వాక్షరం, రెండు మాత్రల కాలంలో పలికితే దీర్ఘాక్షరం. దీర్ఘం అంటే సారథి పదం అన్నమాట. ర హ్రస్వాక్షరం, రా దీర్ఘాక్షరం, ఆ హ్రస్వాక్షరం, ఆ దీర్ఘాక్షరం. అంటే దీర్ఘాక్షరం అనేది రెండు మాత్రల కాలంలో పలికిన రెండు కళ్ళు కానీ దీర్ఘాక్షరం అవన్నీ కూడా గురువులే. పూర్ణ బిందువు ఉన్నటువంటి అక్షరాలు, పూర్ణ బిందువు గల అక్షరాలు గురువులు. పూర్ణ బిందువు అంటే సున్నా. చూడండి, రం, టిం, లెం, తం, పం అన్ని సున్నాలు ఉన్నాయా? రం, టిం, లెం, తం, పం ఇవన్నీ గురువులే. ఎందుకంటే సున్నాలు కాబట్టి అన్ని గురువులే. మరి హల్లు యొక్క పువ్వులు, హల్లు పువ్వులతో కూడిన అక్షరాలు గురువులు. చూడండి, హల్లు పువ్వులతో కూడిన అక్షరాలు గురువులు అంటే హల్లు పువ్వులు అంటే చూడండి, ఇప్పుడు అనుకోండి, ఇది ఆ అక్షరము, ఇది నిన్ననే హల్లు యొక్క పువ్వులు. దీనిని ఈ అక్షరంతో కలిపి చదవండి. ఈ రెండింటినీ కలిపి మనం గురువులుగా చేసుకుంటాము. ఈ రెండు కలిపి గురువు అయింది. రెండు కలిపి గురువు. కాబట్టి ఈ గురువు లెక్క. అర్థమైనా? గురువులు. ద్విత్వాక్షరము ముందున్నక్షరాలన్నీ గురువులు, సంయుక్తాక్షరానికి ముందున్నక్షరాలన్నీ గురువులు. ద్విత్వాక్షరమునకు ముందున్న అక్షరాలు గురువులు. చూడండి, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు. చూడండి, అక్క, అన్న, అమ్మ, అయ్య, ఈ పదాలు చూడండి. కలర, ఇక్కడ ఇది ద్విత్వాక్షరం, నా ద్విత్వాక్షరం, మా ద్విత్వాక్షరం, యా, ర ఇవన్నీ ద్విత్వాక్షర పదాలు. ఏ అక్షరానికి అదే ఒత్తు, ఒక హల్లుకు అదే ఒత్తు కాబట్టి ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరం గురువులు అన్నారు. ద్విత్వాక్షరములకు ముందున్న అక్షరాలు గురువులు. ఈ ఆని మామూలుగా కానీ ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ద్విత్వాక్షరం ముందున్నది గురువు. ఇది లఘు, ఇది గురువు, ఇది లఘు, ఇది గురువు, లఘు, గురువు, లఘు, గురువు, లఘు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అయింది. ద్విత్వాక్షరం ఉండేది లఘు పైన ద్విత్వాక్షరం కదా. ద్విత్వాక్షరాలు హ్రస్వ సంయుక్తాక్షరాలు లఘువులు చెప్తున్నాం. అంటే హ్రస్వాక్షరాలు లఘువులే. ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందు ఉండేది గురువులు అయినాయి. అదేవిధంగా సంయుక్తాక్షరానికి ముందు ఉండేది గురువులే. సంయుక్తాక్షరమునకు ముందున్న అక్షరాలు గురువులు. ఎందుకంటే ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరానికి అదే ఒత్తుండేది, ఒక హల్లుకు అదే ఒత్తు, ఒక హల్లుకు వేరే ఒత్తుంటే అది సంయుక్తాక్షరం. ఇప్పుడు చూడండి, కర్మ, అగ్ని, రత్నము ఈ పదాలు చూడండి. రక్తలో హ్రస్వాక్షరం, రా పదాలు చూడండి. రా అనే హల్లు వేరే హల్లుకు గుర్తించాం.
ఇక్కడ రావద్దు, ఈకి రావద్దు, తాకి రావద్దు. అంటే ఒక హల్లుకు వేరే గుర్తించినటువంటి అవి సంయుక్తాక్షరాలు. ఇక్కడ త, ర, ని, త్ర ఇవి సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు ముందు రెండు గురువులు ఉన్నాం. అంటే ఇక్కడ కా గురువు ఏంటిది? లఘు. కా గురువు లఘు, ఆ గురువు లఘు, రా గురువు లఘు అన్నమాట. అంటే ఏమన్నా సంయుక్తాక్షరం అనేది దీర్ఘం లేకపోతే హ్రస్వ సంయుక్తాక్షరాలు లఘువులు, సంయుక్తాక్షరం గురువులు. ప్రథమమే మన ఆలోచన పూర్ణ బిందువులు అనేటువంటివి. పూర్ణ బిందువు, పూర్ణ బిందువు అంటే సన్న, పూర్ణ బిందువుల అక్షరాలు గురువులు. పూర్ణ బిందువుల అక్షరాలు గురువులు. పూర్ణ బిందువు అంటే సన్న. చూడండి ఉదాహరణ రాస్తా. ఉదాహరణ రం, చం, కమ, కమ ఇవన్నీ గురువులే. ఎందుకంటే పూర్ణ బిందువులు కాబట్టి అవి గురువులు. మనం పదాలు రాసుకోవచ్చు. పదాలు రాసుకునే ఇలా రాసుకునే రెండు ఒకటి అన్నమాట. పదము మధ్యలో రేఖతో కూడిన అక్షరానికి ముందున్న అక్షరం గురువు. అప్పుడేమైనా చెప్పినాం, తేలికగా పలకబడే అక్షరం రేఖతో కూడిన అక్షరం ముందుండి లఘువు. ఇక్కడ పదము మధ్యలో రేఖతో కూడిన అక్షరానికి ముందున్న అక్షరం గురువు. అప్పుడు తక్కువ విద్రుచు అదృచు అనేప్పుడు అక్కడ దృచు ముందు అక్షరాలను లఘువులేని. మరి ఇక్కడ అక్రమ అన్నప్పుడు ఆ గురువు ఏంటంటే కారణాన్ని రాగకల్పన. ఇక్కడ రాగకల్పన రేఖ అన్నమాట. ఈ రేఖ అనేది మధ్యలో వచ్చింది. అక్కడ కద్రుచు పాటల మధ్యలో వచ్చిన తేలిక పలకడం అంటే వాటిని అంత స్ట్రెస్ అనేది అన్నమాట. ఇక్కడ అక్రమ అన్నప్పుడు కారణమైంది. దాని మీద సంయుక్తాక్షరం ముందు గురువు అయింది లెక్క. ఇది లఘువు. అదే విక్రమ ఇది అంటే దీని గురువు అయింది. ఈ రెండు లఘువులు అయితే ఇలా పదము మధ్యలో రేఖతో కూడిన అక్షరానికి ముందు గురువులు అవుతాయి. ఇది గురువులు. ఇప్పుడు గురువులు మనం తెలుసన్నమాట. ప్రశ్నలన్నీ లఘువులే. ఒక మాత్రాకారంలో పలికేటువంటి లఘువులే. రెండు మాత్రాకారంలో పలికేదే గురువులు. చూడండి ఐ ఔలతో కూడిన అక్షరాలు గురువులు. ఇక్కడ చూడండి ఐ గురువే, ఔ గురువే, వాటితో కూడిన గురి అక్షరాలు. ఇక్కడ చూడండి గై, నై, టై, పై ఇవన్నీ ఇంకా అవుతున్నారన్న. టౌ, లౌ ఇవన్నీ కూడా గురువులు. ఎందుకంటే ఐ ఔలతో కూడిన అక్షరాలన్నీ గురువులు అవుతాయి. గై, నై, టై, పై, టౌ, లౌ ఇవన్నీ కూడా గురువులు. ఇప్పుడు మనం గురువులేవి లఘువులేవి తెలుసుకున్నాం. గురువులు అనేవి రెండు మాత్రాకారంలో పలకడానికి అక్షరాలన్నీ గురువులే. సున్నతో కూడిన అక్షరాలన్నీ గురువులే. హల్లు యొక్క పూలతో కూడిన అక్షరాలన్నీ గురువులే. సంయుక్తాక్షరానికి ద్విత్వాక్షరానికి ముందు అక్షరాలన్నీ గురువులే. లఘువులే అంటే ఒక మాత్రాకారంలో పలికినవన్నీ లఘువులే. అంటే కొత్త అక్షరాలు ఆ, ఈ, ఉ, రు అవన్నీ లఘువులే. ఈ, కే, తో, లి, మా ఇవన్నీ ఒక మాత్రాకారంలో పలికేవి. అర్థమైందన్న గురువులు లఘువులు. పద్యాలు రాసేటప్పుడు ఈ లక్షణాలను మనం నేర్చుకున్నామంటే పద్యాలు సులువుగా రాయొచ్చు. ఇప్పుడు ఒక అక్షర గణాలు, రెండు అక్షర గణాలు, మూడు అక్షర గణాలు, నాలుగు అక్షర గణాలు చూద్దాం. ఏకాక్షర గణాలు. ఏకాక్షర గణం అంటే ఒకే అక్షరం గణం అన్నమాట. ఇప్పుడు చూడండి శ్రీ అన్నమాట. ఇది గురువు. శ్రీ అనేది గురువు. ఎందుకు? దీర్ఘాక్షరాన్ని గురువు అన్నాం. రెండు మాత్రాకారంలో పలికేటువంటి గురువు అన్నాం. శ్రీ గురువు అన్నమాట. శ్రీ అనేది ఒక అక్షరం. ఇది గురువు దీర్ఘాక్షరం కాబట్టి.
ట అనేది లఘు, ఎందుకు హ్రస్వాక్షరం కాబట్టి. మా అనేది హ్రస్వాక్షరం కాబట్టి లఘు. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క గణం. ఇవి ఏకాక్షర గణాలు. అదే రెండు ద్వ్యక్షర గణాలు. ద్వ్యక్షర గణాలు అంటే నిర్లక్ష్య గణాలు అన్నమాట. ద్వ్యక్షర గణాలు